ప్రస్తుతం మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజా గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి తెలంగాణలో మళ్ళీ రాబోయేది కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో గెలవబోతుందనేది ముఖ్యమంత్రి నిన్న ఖమ్మం వేదికగా మాట్లాడారు. ఎట్లా చూస్తారు? ఆయన ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేల విడిచి సాము చేస్తూ ఉన్నాడు. ఆయన జెడ్పీటీసీ నుంచి వెళ్ళి ఓడిపోతూ గట్టి ముక్కలు తినుకుంటూ రియల్ ఎస్టేట్లో విపరీతంగా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పైసలు పెట్టి మరి ఏఐసిసి కావచ్చు రాహుల్ గాంధీకి కప్పం కడుతూ ఈరోజు పదవి కాపుకున్న పరిస్థితి ఉన్న తప్ప రియాలిటీ క్షేత్రస్థాయిలో చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఆయన మాట్లాడే మాటలేమో నాగలోకంలో కూడా ఆయన ఉన్నదేమో నక్కలక ఇక్కడ ఉన్నాడు. అనేక ఎత్తులు జిత్తులు అనేక మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత కూడా ఆ భాషలో ఏమాత్రం మార్పు లేకుండా అదే తిట్టడం, తొక్కుతా అనే భాష తప్ప ఇక మనకి ఇంకొకటి లేదు. అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు అంత భాష తొక్కుతా, ఎక్కడికంటే తొక్కుకుంటూ వచ్చినా ఇప్పుడు కూడా ఇంకా తొక్కుతా సంపుతా ఇదే ఆయన భాష ఉన్న పరిస్థితి. కానీ ఏ రంగము లేదా ఏ వర్గము ఆయనకు అనుకూలంగా ఉంది? విద్యార్థి రంగము మొత్తం నిరుద్యోగులందరూ ఆయన మీద స్ట్రైక్ చేసే పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఆయనను తిట్టే పరిస్థితి, రైతు బంధు రైతు బీమా సాగునీరు అందించగా రైతులందరూ తిట్టే పరిస్థితి, యూరియా అందక తిట్టే పరిస్థితి, బోనస్ ఇవ్వకుండా తిట్టే పరిస్థితి. రైతులు ఎట్లున్నారంటే మొత్తం ఉగ్రరూపము దాల్చున్నారు. ఎప్పుడు ఆ కోపాన్ని బయట పెట్టాలనేంత కోపంగా ఇవాళ రైతులు ఉండరు. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చబోతుంది. మహాలక్ష్మి 25,000 అంటే నెరవేర్చకపోతే, తులం బంగారం అంటే నెరవేర్చకపోతే, విధవరాళ్ళకు వాళ్ళందరికీ 2,000 కాదు 4,000 ఇస్తారంటే, ఒంటరి మహిళలకు ఇస్తారంటే ఏది చేయకుండా మహిళలందరూ వ్యతిరేకంగానే మీద ఉండరు. తర్వాత ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ రాక వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఎవరు నీకు అనుకూలంగా ఉన్నారు? ఈవెన్ నీ పార్టీకి సంబంధించిన అనుచర మంత్రులు కూడా నువ్వు ఎప్పుడో వెళ్తే 2వ స్థానంలో నేను సీఎం అయ్యేటట్లు ఏదో నువ్వు కప్పం కట్టుకుంటూ రాహుల్ గాంధీ కప్పం నెల ఏటీఎం లెక్క ఆయన కప్పం కట్టి ఏఐసికి కాపాడడంలో నువ్వు బాగా ఆర్థిక లావాదేవీలలో నువ్వు ఉండడం వల్లనే నువ్వు పదవి కాపాడుకున్నావు తప్ప ఒక్క మంచి పని అంటే అన్నీ డిస్ట్రక్ట్ నేచర్. రాక్షసునికి ఉండే లక్షణాలు, రాక్షస లక్షణాలు. రైతుల పాలిటి రాక్షసుడు, ఏమంటారు మన హైడ్రా పేరుతోటి డిస్ట్రక్షన్, అక్కడ ముందు పోతే మూసీ నది ప్రక్షాళన పెడితే డిస్ట్రక్షన్. నాకు హిట్లర్ ఆయన నా ఆదర్శం అంటాడు. ఇరాన్ ఇజ్రాయెల్ ఎట్లా ధ్వంసం చేస్తే అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ నేను ధ్వంసం చేస్తే కూడా గట్లా ఉంది. అంటే లక్షలాది మందిని చంపిన హిట్లర్తో పోల్చుకునేంత దుర్మార్గుడు. అంటే నేను దొంగనే ఒప్పుకుంటున్నా కదా అన్నంతగా మూర్ఖుడు అన్నట్టు. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆయన అనుకున్నట్టు డిలిమిటేషన్ అవుతుంది, సీట్లు 182 అవుతాయి, దాంట్లో 117 సీట్లు మేమే గెలుస్తామని చెప్పేసి ఆయన పగటి కలలు అంటున్నారు. ఇంతకుముందు మా కేటీఆర్ చెప్పినప్పుడు 7 సీట్లు కూడా గెలుస్తుంది. సింగిల్ డిజిట్, ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ జరిగితే సింగిల్ డిజిటే తప్ప ఆయన ఇక మళ్ళా జీవితంలో నికృష్టమైన నీచుడైన ముఖ్యమంత్రిగా ఇప్పటికీ రాష్ట్రంలో పేరుంది. భారతదేశం మొత్తంలో ఎవరు నికృష్టుడు అంటే ఎవరు హిట్లర్ ముఖ్యమంత్రి అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి. మీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నడుస్తూ ఉంది సార్. ఇటు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి. సో ఎట్లా చూస్తారు ఈ వివాదాన్ని మీరంతా కూడా? అంటే దేవాదాయ శాఖకి మంత్రికి తెలియకుండా ఆ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కడియం శ్రీహరి గారు ఒక అవకాశవాది, మాయమాటలు చెప్పి అధిష్టానానికి దగ్గరై వాళ్ళకు కుండకూరు ముచ్చట్లు చెప్పి పైకి వచ్చిన నాయకుడు. ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు అట్లే గ్రూప్ రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 సంవత్సరాలు గ్రూప్ రాజకీయాలు, ఇప్పుడు కాంగ్రెస్కి పోయి అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయనను అక్కడ వాళ్ళు అందరూ కూడా ఒక సీమ లెక్క చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే సచ్చిన పాము లెక్క గణపురం నియోజకవర్గంలో ఉన్నాడు. ఆ కొండ సురేఖ కూడా అంటున్నది, ఇగో మా ఆయన ఎమ్మెల్సీ ఉంటే మేము పార్టీ మారగానే ఎమ్మెల్సీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికైండు. నీకు సిగ్గు శరం ఉండేటట్టు నువ్వు ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీ నుండి గెలువు, అప్పుడు నీ గొప్పతనం అని చెప్పేసి నీ పార్టీకి సంబంధించిన నీ మంత్రినే మాట్లాడుతున్నది కదా. నీకు నిజంగా సిగ్గు శరము లజ్జ ఇంకేమన్నా ఉండేది ఉంటే నువ్వు నిజంగానే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడు అయితే లేదా రాజ్యాంగాన్ని గౌరవించేవాడు అయితే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్రజల అందట్లో వైట్ కాలర్ వేసుకొని తిరిగేటట్టు నువ్వు కార్యక్రమం చేయాలి. కానీ నువ్వు అవకాశవాదం చేసి నల్లికుట్ల పనులు చేసి ప్రజలను అనేక రకాలుగా అష్టకష్టాలు పెడుతూ ఒక్క పని అంటే ఒక్క పని చేయకుండా అలివిగానే హామీలు ఇచ్చి ఇవాళ అభివృద్ధి కోసమే నేను పోయినని చెప్పేసి బిడ్డకు బీఫాము బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ ఫండ్ తీసుకోమని నికృష్టుడు ఎవరైనా ఉంటారా? పోతారు. పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారొచ్చు కాక
కానీ ఎట్లా మారినావు నువ్వు? పైసలు తీసుకొని నిన్ను ఎమ్మెల్యే చేస్తానని పైసలు తీసుకుంటావు, పార్టీ ఫండ్ తీసుకుంటావు, నీ బిడ్డకు బీఫామ్ తీసుకుంటావు, పార్టీ ఫండ్ తీసుకుంటావు. రేపు పోయి అది బీఫామ్ సబ్మిట్ చేసి నామినేషన్ టైంలో నువ్వు తెల్లవారక పార్టీ మారినావంటే లోకం అంత గుడ్డి దయమన్నా మొత్తం గమనిస్తూ ఉన్నారు. కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. మంత్రి పదవి పోతుంది కొండా సురేఖ గానే దాని మీద ఈ వివాదం మీద వినిపిస్తా ఉంది. దీనికి అంతటికి కూడా కడియం శ్రీహరి మంత్రి పదవి తీసేంతనో ఉంచేంతనో కాదు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేది ఉంటే అధిష్టానం ఎవరైనా కట్టుబడి ఉండాలి. దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ మీద ఉంటుందా పోతుందా మనము జడ్జి చేసడానికి నిర్ణయించే వల్ల మనకు కాదు. కాకపోతే ఆయన చేసిన నీచమైన పని నీ హద్దులో నువ్వు ఉండాలి, నీ నియోజకవర్గ పరిధిలో ఉండాలి. ఒక కమిషనర్ దగ్గరికి వెళ్ళి నువ్వు రివ్యూ చేయడం ఎక్కడిది? నువ్వు వయా మీడియా కనుక పోయేదంటే నీకు పనులు కూడా అవుతాయి. నువ్వే అదే మర్యాదపూర్వకంగా సురేఖ దగ్గరికి పోయి, అమ్మ నాకు ఈ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఈ బిల్స్ రావట్లేదు, నేను చాలా హామీలు ఇచ్చి డెవలప్ చేస్తానని పోయినా గణపురంలో నా ఎంబడి పడుతున్నారు, అమ్మ నువ్వేదన్నా చేయాలంటే నువ్వు సీనియర్ మంత్రి అక్కడ పోయినప్పుడు నీకు సహకరిస్తుంది, సంతకం పెడితే అన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటుంది కదా. అదే అంతే కదా, అహమే అట్లా చెడగొట్టే ఉపాయం, డిస్ట్రక్టివ్ నేచరు. సో కాబట్టి కడియం శ్రీహరి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఆయన సచ్చిన పాము. ఇక అయిపోయింది, బుసలు కొట్టి నేను నా మీద ఎలాంటి మచ్చలేదు, ఇన్ని రికార్డులు చూస్తున్నారు, మీరు ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్నా అనేది గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు కడియం. ఇప్పుడు నా కామెంట్ చేయాలంటే బాగాలేదు. నిజంగానే మచ్చ ఎక్కడ ఉంటుంది, మొత్తం నల్లగానే ఉండి, ఇక మచ్చ ఎక్కడ ఉండాలి, ఏం మచ్చ పెట్టాలి చెప్పు? ఎర్రగా ఉన్న నల్ల పెడుతుందో మచ్చ, మొత్తం నల్లదే. కల్నాయక్ అని ఆయన మీద ఒక బుక్ రాశారు. ఆయన ఎంత అవినీతి పరుడో దాని పేరు కల్నాయక్ అని పుస్తకం రాశారు. తర్వాత దళిత దొర అని ఆల్రెడీ పేరు ఉంది ఆయనకు. అంటే ఇన్ని పేర్లు ఆయనకు ఎందుకు వస్తున్నాయి? దళితులకు వ్యతిరేకంగా పనిచేసిండు, అవినీతికి ఒక తిమింగంలాగా పనిచేసి సంపాదించిండు. సో కల్నాయక్ అనే పేరు తెచ్చుకునే స్థాయికి ఏ డిపార్ట్మెంట్ అనే మంత్రిగా ఉన్నాడు, అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి జరిగింది ఆ రోజులలో. సో కాబట్టి కడియం శ్రీహరి గారు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా ప్రజలు నమ్మించాలంటే నమ్మే పరిస్థితులు లేరు. ఆయన సచ్చిన పామిగా లేసే ముచ్చట్లేదు. ఫైనల్గా మీరు వెళ్తున్నారు సార్, ఎట్లా చూస్తారు నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? స్టేషన్ కన్పూర్లో చాలా వరకు కూడా రైతులు తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు మాకు చాలా మేలు జరిగిందని దాని మీద కూడా పెద్ద ఎత్తున వారు చెప్తా ఉన్నారు కదా, ఎట్లా చూస్తారు? ఓకే, తప్పకుండా తినబోతు రుచి ఎందుకు. సో ఏదైనా కూడా అల్టిమేట్ ఏదైనా ప్రజాబలం ఎటుంది అని తెలవాలంటే ఎలక్షన్లు రావాలి. సో ఎలక్షన్ వచ్చినప్పుడు మనం నిరూపించుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆయన చేసింది తప్పు. ఆయన ఈ రోజు వరకు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేమో చట్టసభలలో అసెంబ్లీ వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడు, హైదరాబాద్కి వస్తేనేమో ఆయన బీఆర్ఎస్, ఊరికి వెళ్తేనేమో కాంగ్రెస్. ఈ అంతకంటే ఆయన రెండు నాలుకలు ఆయన భాష మాటలు చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలంచుకునే ముచ్చట. ఎందుకంటే ఆయన పేరు తిత్తనే గణపురం గవాన్ గురించి మాట్లాడతాను అక్కడికి వచ్చింది, చిదరించుకుంటున్నారు. ఇప్పుడు వచ్చలేదు. ఇది ఓవరాల్గా తాటికొండ రాజయ్యకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్గపోరు నడుస్తూ ఉంది. కడియం శ్రీహరి ఇట్లాంటి శిఖండి రాజకీయాలు చేస్తూ ఉంటాడని దాన్ని కూడా తాటికొండ రాజయ్య మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టులు సమతో ప్రభాకర్, పుల్టెడ్ మీడియా, తెలంగాణ.